ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విశాఖ నగరంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా శ్రీ స్వామివారి సన్నిధిలో నెలగంట పెట్టి మ్రోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ఉప ప్రధానార్చకులు సీతారామాచార్యులు ధనుర్మాస ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సింహాచలం సన్నిధిలో ఈ నెల డిసెంబర్ 31 నుండి వచ్చే ఏడాది 17 వరకు పగల్ పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి ధారోత్సవములు, కనుమ పండుగ సందర్భంగా దేవాలయంలో శ్రీ స్వామివారి తిరువీధి విశేష ఉత్సవములు నిర్వహించబడునని ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు తెలిపారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. ఒకప్పుడు పుష్యమాసంలో కూడా ఆరంభమవుతుంది. హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికా చేరుర్హవిష్యం భుంజానాం ఆసన్ కాత్యాయని వ్రతం అని భాగవతం చెప్తుంది. ఈ వ్రతం, ఇది ధనుర్మాసం అంటే వ్రతం అన్నమాట. ఈ వ్రతాన్ని శ్రీవ్రతం అని పేరు. దీనికి తిరుపావై అని. పావై అంటే వ్రతం, తిరు అంటే శ్రీ, శ్రీవ్రతం అని. ఎవరు చేసేది ఈ వ్రతం? గోదాదేవి ఈ వ్రతాన్ని చేసింది. విల్లిపుత్తూరులో వడపెరుంకోయిలుడయాన్ అనేటువంటి స్వామిని అర్చిస్తూ ఆమె ఈ వ్రతం చేసింది. వ్రతం చేయడానికి కారణం ఏంటి